ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నా పేరు మీకెలా తెలుసు? నువ్వు సీతారామ స్వగృహ ఫుడ్స్ నడుపుతావు కదూ? అవును డాక్టర్, మీరు మా ఫుడ్స్ తిన్నారా? చాలా బాగుంటాయి. చాలాసార్లు తెప్పించుకున్నాను. నువ్వు కూడా మా ఇంటికొచ్చి డెలివరీ ఇచ్చావమ్మా. నువ్వు బాగా తెలుసు. చాలా సంతోషం డాక్టర్. అది సరే, నువ్వు గుళ్ళో స్పృహ తప్పి పడిపోయిన విషయం నీకు గుర్తుందా? గుర్తుంది డాక్టర్. కళ్ళు తిరుగుతూ ఉంటే అలా కూలబడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు మేడం. అలా ఎందుకు పడిపోయావో నీకు తెలుసా? తెలుసు డాక్టర్. ఏం తెలుసు? నేను తల్లిని కాబోతున్నాను కదా. మీరిప్పుడు చెప్పబోయే విషయం అదే కదూ? నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. ఈరోజు మా పెళ్లి రోజు. ఆ శుభవార్త మీ నోటు నుంచి విని మా ఆయనకి చెప్తే ఇంకా సంతోషంగా ఉంటుంది డాక్టర్. చెప్పండి. ఒకసారి మీ వారిని పిలిపించమ్మా. వద్దు డాక్టర్, ఆయనకి నేనే చెప్పాలి. నేను చెప్తే ఆయనకి సర్ప్రైజింగ్గా ఉంటుంది డాక్టర్. వెడ్డింగ్ డే గిఫ్ట్ డాక్టర్. అలా కాదమ్మా, మీ వారితో నేను కాస్త మాట్లాడాలి. లేదండి, నాతో చెప్పండి, పర్వాలేదు. అయినా నేను తల్లి కాబోతున్న విషయం నేను చెప్తే బాగుంటుంది కదా డాక్టర్. చూడమ్మా, నువ్వు పడిపోయింది తల్లివవుతున్నందుకు కాదు. మరి నీకు వేరే ప్రాబ్లం ఉంది. ఒకసారి మీ వారితో నేను డిస్కస్ చేయాలి. పర్వాలేదు డాక్టర్, నాతోనే చెప్పండి. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందమ్మా. నువ్వు తెలిసిన మనిషివి కాబట్టి అనుమానం వచ్చి స్కానింగ్ చేయించాను. రిపోర్ట్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ విషయం గురించి మీ వారికి తెలియటం మంచిది. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన స్టేజ్లో ఉంది. ఏమంటున్నారు డాక్టర్? మీరు చెప్తుంది నిజమేనా? అసలు నాకిప్పటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు. అలాంటిది ఒకేసారి బ్రెయిన్ ట్యూమర్ ఏంటి డాక్టర్? ప్రతిసారి ప్రాబ్లం రావాలని లేదు. ఒక్కోసారి ఆ సిమ్టమ్స్ వచ్చినా మీరు గుర్తించలేకపోయి ఉండొచ్చు. తలనొప్పి వస్తే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. వామిటింగ్స్ అయితే ఎలర్జీ కలిగించే ఫుడ్ తిన్నామని సరిపెట్టుకుంటారు. ఇలా గుర్తించే అవకాశం లేకుండా ట్యూమర్ ముదిరిపోయేదాకా తెచ్చుకుంటారు. ఇప్పుడు మీకు బ్రెయిన్ ట్యూమర్ 4th స్టేజ్లో ఉంది. అంటే అంటే నేను ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. సర్జరీ చేసినా బ్రతికే అవకాశాలు చాలా చాలా తక్కువ. సీత, నువ్వెప్పుడెప్పుడు బిడ్డని నాకు బహుమతిగా ఇస్తావో అని నేనెదురు చూస్తున్నాను. మన బిడ్డని నువ్వు నా చేతుల్లో పెట్టే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. మన బిడ్డ ఈ భూమి మీదకి రాగానే మా అమ్మ నాన్న నా దగ్గరకు వస్తారు. మన ఇల్లు అప్పుడు అయోధ్య నిలయంగా మారిపోతుంది.
ఆ పుట్టే బిడ్డ మన భవిష్యత్తుని మార్చేస్తుంది సీత. ఇన్నాళ్ళ దూరం గుండె